హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను సింపుల్గా డ్రెస్ అనేది ఎలా కట్ చేయాలి అని చూపించాను కదండి. అలాగే ఆ డ్రెస్ పీస్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా ఈజీగా కుట్టుకునేయచ్చండి. చాలా ఈజీ అండి. డ్రెస్ స్టిచ్చింగ్ అనేది ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లోనే అయిపోతుందండి. చూడండి, ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ని కరెక్ట్గా పెట్టుకొని దానికి చుట్టూ గుండు పిన్నులు అనేటివి పెట్టాలండి. గుండు పిన్నులు అనేటివి పెట్టకపోతే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదిలిపోతుంది, అప్పుడు క్లాత్ తేడా వచ్చేస్తుంది. మనం ఇలాగా గుండు పిన్నులు పెట్టుకోవాలండి. పెట్టుకునేసామంటే మనకి ఎక్కడ క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనము దీన్ని సెంటర్లో మధ్యలో నుంచి ఒక స్టిచ్ కిందకి చుట్టూ జాయింట్ అనేది ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మధ్యలో స్టిచ్ అనేది వేసేసి ఇలాగా చుట్టూ జాయింట్ అనేది చేసేయాలి. జాయింట్ చేసేసిన తర్వాత ఇంకొక పక్క ఉంటుంది కదండి, ఒకటి ఫ్రంట్ పీసు, ఒకటి బ్యాక్ పీసు, అలాగే బ్యాక్ సైడ్ పీసుకు కూడా జాయింట్ అనేది చేసేయాలి. ఇలాగ గుండు పిన్నులు పెట్టుకొని ఎక్కడ ముడతలు అనేటివి లేకుండా, క్లాత్ అనేది తేడా లేకుండా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేయాలండి. స్టిచ్చింగ్ చేసేసామంటే ఇప్పుడు దీనికి నెక్ మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి. కొంతమంది డీప్ నెక్ పెట్టుకుంటారు, కొంతమంది పైకి పెట్టుకుంటారు. ఇక్కడైతే నేను 5 పెడుతున్నానండి. ఫ్రంట్ సైడ్ 5 కట్ చేస్తున్నాను. బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ కంటే 1 ఇంచు తక్కువ 4 ఇంచెస్కి కట్ చేశాను. ఇప్పుడు షోల్డర్స్ అనేటివి రివర్స్లో పెట్టి షోల్డర్స్ అనేటివి జాయింట్ చేసేయాలి. కరెక్ట్గా పెట్టుకొని 2 సైడ్స్ కరెక్ట్గా పెట్టుకొని జాయింట్ అనేది వేసేయాలండి. ఇలాగా జాయింట్ అనేది చేసేయాలి. ఒక 3 స్టిచ్లు వేసుకోవాలండి. మనకి స్టిచ్చింగ్ అనేది గట్టిగా ఉంటుంది. ఒక 3 సార్లు స్టిచ్చింగ్ అనేది చేసేసామంటే అది మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇలాగా రివర్స్ చేసి స్టిచ్చింగ్ చేసేయాలి. ఇప్పుడు మనకి జాయింటింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనము నెక్కి ఇలాగ ప్లెయిన్గా వదిలేస్తే బాగుండదు కాబట్టి మనము ఆపోజిట్ కలర్లో ఏదైనా గోట్ లాగా పెట్టుకుందాము. సింపుల్గానే అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కష్టంగా ఉంటే నేర్చుకోవాలనిపించదు కాబట్టి నేను సింపుల్గా చూపిస్తున్నాను. మనకి ఇలాగ వదిలేయాలనుకుంటే మనము బ్లౌజెస్కి ఎలా హెమ్మింగ్ చేసుకుంటామో అలాగ లైనింగ్ క్లాత్ తీసి హెమ్మింగ్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మనకి డ్రెస్కి అంత లుక్ ఉండదు కాబట్టి ఇలాగ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసి నీట్గా పెట్టుకొని మనం ఆపోజిట్ కలర్ని తీసుకొని గోట్ వేసుకున్నామంటే మనకి డ్రెస్ అనేది లుక్ ఇస్తుందండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి కొంచెం లోతు తీస్తున్నానండి. ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఆర్మ్ హోల్డ్ కొంచెం లోతు తీసుకోవాలండి. అది బ్లౌజ్ అయినా సరే, డ్రెస్ అయినా సరే, ఏదైనా సరే ఫ్రంట్ సైడ్ అనేది మనకి కొంచెం ఆర్మ్ హోల్డ్ అనేది లోతు అనేది ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలండి. ఇలాగా ఎగుడు దిగుడులు ఉంటే అవన్నీ కట్ చేసేసి ఫ్రంట్ సైడ్ పార్ట్కి మనము ఒక 1/2 ఇంచు లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మనకి గ్రీన్ కలర్ కాబట్టి బ్లూ వేసుకున్నామంటే ఆపోజిట్ కలరు నా దగ్గర ఉంది పీస్ అండి. ఇలాగేసి దాన్ని జాయింట్ చేసేసి ఒక 1/2 ఇంచు పెట్టి జాయింట్ చేయాలండి. దానికి చుట్టూ కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. కట్స్ అనేటివి ఇచ్చుకుంటేనే మనకి నెక్ అనేది షేప్ అనేది బాగా తిరుగుతుందండి. లేదంటే
షేప్ తిరగదు, ముడత వచ్చేస్తుంది మనం ఫోల్డ్ చేసినప్పుడు. ఇలాగ లైట్గా క్రాస్ కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. ఇలాగా లైట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. మనం స్టిచ్చింగ్ చేస్తుండే స్టిచ్ని దాటకూడదండి, దాటకుండా చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగ లోపలికి మనకి ఎంతైతే గోటు పెట్టాలనుకుంటున్నామో అంతకి పెట్టుకొని మడిచి, మనకి పెద్ద గోటు కావాలంటే పెద్దగా, మీడియంగా కావాలంటే మీడియంగా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ అనేది వేసేయాలండి. సింపుల్గా అయిపోతుంది. మనకి డ్రెస్ అనేది లుక్ ఇస్తుందండి. ఇప్పుడు మనము సైడ్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేటివి మనకి బ్లౌజ్కి ఎలాగైతే జాయిన్ చేస్తాం అలాగే జాయిన్ చేసేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం సైడ్స్ అనేటివి జాయిన్ చేసుకొని, హ్యాండ్స్ కాడ నుంచి కింద వరకు జాయిన్ చేయకూడదండి. సగం మనకి ఎంతవరకు అయితే డ్రెస్కి కింద గ్యాప్ వచ్చేదాకా ఉందో అంతవరకు తీసుకొని ఆ పైన వరకే జాయిన్ చేసుకొని, కింద ఎంతైతే మనకి వెడల్పు ఉందో మన ఆది డ్రెస్సు అంతవరకు మార్క్ చేసుకొని, దీన్ని కింద నుంచి 2 ఫోల్డింగ్స్ మడిచినట్టు కుట్టాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మడిచి 2 ఫోల్డింగ్స్ వచ్చేది మడచాలండి. 1 ఫోల్డింగ్ చేస్తే మనకి చాలా లేస్గా ఉంటుంది. 2 ఫోల్డింగ్స్ మడుచుకోవాలండి. 2 ఫోల్డింగ్స్ మడిచి 2 స్టిచ్చెస్ వేయాలండి. ఫస్ట్ ఒక స్టిచ్, మళ్ళీ దాని పక్కన నుంచి ఒక స్టిచ్, 2 స్టిచ్చెస్ వేసామంటే మనకి డ్రెస్ అనేది స్టిఫ్గా నిలుస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగ జాగ్రత్తగా మడుచుకుంటూ వేసుకోవాలి. చాలామందికి ముడత వచ్చేస్తుంది. ముడత రాకుండా కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే ముడత రాదండి. ఇలాగా జాగ్రత్తగా చేత్తో అదిం పెట్టుకుంటూ మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఫోల్డింగు కింద కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ వచ్చేనా కొంచెం సర్దుకుంటూ పైకి వచ్చే కొందికి సరిపెట్టియాలండి. పైన స్టిచ్చింగ్ ఎంతవరకు ఉందో అంతవరకే రానియాలి. అలాగ ఒక సైడ్ అయిపోయినప్పుడు అక్కడ నుంచి ఇంకో పక్కకి తిప్పేసి ఇంకొక సైడ్ని కూడా అలాగే 2 ఫోల్డింగ్స్ మడిచేసి కుట్టేయాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగ మడుచుకుంటూ నిదానంగా స్టిచ్చింగ్ చేసామంటే మనకి ఎలాంటి ముడత సర్కిల్ లాగా తిరగకుండా మనకి స్ట్రైట్గా వస్తుందండి. అంతేనండి, చాలా సింపుల్గా సైడ్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోతుందండి. ఇప్పుడు మనకి డ్రెస్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనము డ్రెస్కి ఎక్స్ట్రాగా ఏమన్నా లుక్ రావాలనుకుంటే మనము పైన పెట్టుకున్నాం కదండి, అలాగ గోటు పెట్టుకుంటే బాగుంటుంది. చూస్తాము. మనము డ్రెస్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం కార్డ్స్ అనేటివి ఇచ్చుకోవాలండి సైడ్లో ఇలాగా. అప్పుడు మనకి డ్రెస్ అనేది ముడత రాకుండా బాగుంటుందండి. మనకి డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది. మనకి వేసుకున్నప్పుడు కూడా కొంచెం అనీజీగా లేకుండా చాలా సింపుల్గా అనిపిస్తుందండి.
ఇలాగ కట్స్ ఇచ్చుకున్నామంటే అది డ్రెస్ అనేది మనకి బాగా తిరుగుతుందండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి ఇలాగా కట్స్ అనేటివి పెట్టుకోవాలి.